అండి, ఇంట్లోనే నూడిల్స్ తయారు చేసుకోవడం ఎలా తయారు చేయాలో చూసిద్దాం రండి. 2 ప్యాకెట్లు నేను నూడిల్స్ తీసుకున్నాను. క్వాలిటీ కొంచెం వేడి నీళ్ళు బాయిల్ అయినంటే ఈ నూడిల్స్ ప్యాకెట్లు వేసుకొని ఇలా బాయిల్ చేసుకొని వడకట్టేసుకొని ఓ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేయాలి. 2 క్యారెట్లు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 2 ఉల్లిపాయలు కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. 3 పచ్చిమిరపకాయలు తీసేసుకోవాలి. 2 టమాటాలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయల ముక్కలు చిన్న చిన్నవి ఇలా తరుముకొని దోరగా వేపుకోవాలి. క్యారెట్ కూడా వేసేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత టమాటాలు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత 2 ఎగ్గులు వేసుకున్నాను. మీరు 4 ఎగ్స్ అయినా వేసుకోవచ్చు. ఇలా ఈ ఎగ్గులు ఇలా వేసుకొని బాగా పచ్చివాసన పోయినంత వరకు మనం ఇలా వేపించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనకి నూడిల్స్ మసాలా ఇందులో పౌడర్ వేసేసుకోవాలి. అందులో 4 ప్యాకెట్లోనే 4 వేసేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఘాటుగా ఉంటుంది. రుచికి తగినంత సాల్ట్ కూడా మనం వేసుకొని ముందు మనం నూడిల్స్ బాయిల్ చేసిందంతా ఉంచి ఇందులో వేసేసుకొని శుభ్రంగా ఇలా లో ఫ్లేమ్లో పెట్టి శుభ్రంగా ఇలా కలిపేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ఈ నూడిల్స్ చాలా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టపడతారు. ఇలా తయారు చేసుకోండి. ఇదిగోండి సింపుల్గా అయిపోయింది. పైన కొంచెం నూడిల్స్ మీద ఆనియన్ కూడా ఇలా వేసేసుకొని టమాటా సాస్ వేసుకొని తింటే చాలా బాగుంది. ఇది చూసి నాకు లైక్ కొట్టండి. నా ఛానల్ షేర్ చేయండి. నా ఛానల్ ఫాలో అవ్వండి. ఇది చాలా ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా ఇలా చేసుకోండి.